యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ వందనాలు. 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి దేవుని కొరకు మనల్ని మనం అప్పగించుకొని దేవుని పనిలో మరింత విస్తృతంగా ముందుకు సాగడం కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ తొలి కూడిక ఉదయకాలం 10 గంటలకే మనం ప్రారంభించుకుని ఇప్పటి వరకు మనం పాటలు పాడుకుంటూ దేవుని మహింపరుచుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చారు. సమయాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మళ్ళా మన విజ్ఞాపనలోనికి స్తుతి ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీయులు సర్వజనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మన వినికిడిలో ఆయన దీవించి మనతో మాట్లాడినట్లుగా, ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవజలముల ఓట అయిన దేవ, ఈ దినమున నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. నీ స్వరం వినిపించండి నాయన. 3 దినాల కూడికలో ఇది తొలి కూడిక అయ్యా ప్రభా, ఆఖరి కూడిక వరకు కూడా, తొలి కూడిక మొదలుకొని ఆఖరి కూడిక వరకు ప్రతి ఘట్టంలో మీరు తోడుగా ఉండి మీరే మాతో మాట్లాడమని, మీ సన్నిధి భాగ్యమును మాకు దయచేయమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస కూడికలు లేక ఉపవాస ప్రార్థనలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో వ్యక్తిగత ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, సామూహిక ఉపవాస ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఎవరో ఒక సేవకుడు 3 దినాలు ఉపవాస కూడికలని ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే కిందన ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏం సార్, ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పొద్దన్నాడు కదా దేవుడు, మరి మీరేంటి ఉపవాస దినం అని చెప్పి అందరికీ చాటింపేస్తున్నారు? ఇదేమైనా సరైన పద్ధతేనా? మీరు వాక్యాన్ని పాటించట్లేదు అని ఆయన కామెంట్ చేశాడు. దానికి అవతల ఆయన కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నేను మాట చెబుతున్నాను, విమర్శించడం అనేది గొప్ప విషయం కాదు. విమర్శించే ముందు ఏం చేయాలంటే విషయం తెలుసుకుని విమర్శించాలి. విమర్శించడానికి తయారయ్యే ప్రతి ఒక్కడు కూడా ముందు ఏం చేయాలి? విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయ పరిజ్ఞానం లేకుండా విమర్శలకు వెళ్తే ఏమవుద్దంటే అందరితోనూ ప్యాడీలు వేయించుకోవాల్సి వస్తుందన్నమాట. అసలు బైబిల్లో ఏముందో తెలియకుండానే ఏదో ఒక వచనాన్ని పట్టుకుని మాట్లాడితే ఇలాగే ఉంటుంది. బైబిల్లో మత్తయి సువార్త ప్రభు చెప్పారు, ఏమన్నారంటే మీరు ఉపవాసం చేయనప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూసినట్లుగా నువ్వు ఉపవాసం ఉండండి. ఉపవాసం చేసినప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూడాలి, ఆయన చూసినట్లుగా మీరు ఉపవాసం ఉండండి. మనుషులకు కనబడవలననే ఉద్దేశంతో మీరు ఉండొద్దు. ఉద్దేశం మాత్రం మీకు ఉండొద్దు. అయితే కొంతమంది మనుషులకు కనపడాలని ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు ముఖం వికారంగా చేసుకుని మనుషులు చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉపవాసం ఉంటారు. మీరు అలా ఉండొద్దు అన్నాడు ప్రభు.
రహస్యమందు ఉన్న నీ తండ్రి చూసినట్లుగా మీరు ఉపవాసం ఉండాలి. అది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన గురించి చెప్పిన విషయం. మరి సామూహికంగా సంఘమంతా ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తా అంటే ఉపవాస దినము చాటించండి. అది యోవేల్లో చెప్పిన మాట. వ్రత దినము ప్రకటించండి, నియమించి ప్రకటించండి. ప్రకటించమని క్లియర్గా ఉంది దేవుని వాక్యంలో అండి. ఈ రెండు మాటలు ఉన్నాయి. ఒకటేమో నీ వ్యక్తిగత ఉపవాస ప్రార్థనకేమో ఎవరికి తెలియనియొద్దు, అది సీక్రెట్గా నీవు దేవునితో చేసుకునేటువంటి నిబంధన కనుక ఎక్కడ చాటించవలసినటువంటి అవసరం అయితే లేదు. మరి సామూహికంగా సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఉపవసించాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే వ్రతదినము నియమించాలి, పెద్దలను పిలువనంపించాలి, చిన్నపిల్లలను తోడుకొని రావాలి. ఎంత చక్కగా చెప్పాడో యోవేలు గ్రంథంలో. యోవేలు గ్రంథం మొదట మీరు 2:12 చదవండి. 2:12 మొదట 2:12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ఇప్పుడైనను ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి. 14-15 వచనంలో సియోనులో బాకా ఓదండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి. వ్రత దినము నియమించి ఏం చేయాలట? ప్రకటన చేయాలి, పబ్లిసిటీ చేయాలి. దేనికి అంటే అందరూ పాలుపంపులు పొందడానికి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పెద్ద పబ్లిసిటీ ఏం అవసరం లేదు, ఎవరితో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు సీక్రెట్గా దేవుని సన్నిధిలో నీ తలస్నానం చేసి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళిపోవాలి. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అనే ఉద్దేశం నీకు ఉండాలి తప్ప మనుషులకు కనబడవలేను అనే మాట ఉంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6:16లో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండద్దు, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని. ముఖం ఎందుకు వికారం చేసుకున్నారు? మనుషులకు కనబడని ముఖానికి కొంచెం నూనె రాసుకుని జిడ్డు మొహంతో అలా గోడకు జారబడిపోయి ఉన్నాడు. ఏమ్మా బాగున్నారంటే బాగున్నానండి. ఏమైంది అలాగంటే ఉపవాసం అంటే అవతలోడు అడగాలి, ఎందుకు అలా ఉన్నారని అడిగేలాగా ఫీల్ పెట్టాలి, మొహం అలా పెట్టాలి. పెడితే ఇప్పుడు చిన్నపిల్లలు యాక్షన్ చేస్తారు. స్కూల్ ఎగ్గొట్టాలనుకున్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి. ఆ కడుపు నొప్పి ఎన్ని గంటల వరకు వస్తుంది తెలుసా? 9:30 వరకు వస్తుంది. 9:30 వరకు కడుపు నొప్పి. ఏరా అలా ఉన్నావు అని చెప్పి తల్లిదండ్రులు అడిగేలాగా వీడు మొహం అంతా ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇలా దిగాలు కడుపు నొప్పి కరెక్ట్గా 9 గంటలు తగ్గిపోద్ది. మళ్ళీ దానికి తోడు క్రైస్తవ పిల్లలు అయితే చక్కని మాట, ఒక అబద్ధం నేర్చుకున్నారు. అదేంటంటే కరెక్ట్గా స్కూల్ టైం దాటిపోయిన తర్వాత అమ్మను ప్రార్థన చేయమంటారు. పాపం పిచ్చి తల్లి ఏం చేద్దంటే కొబ్బరి నూనె రాసి ఇల్లు ముద్రేసి ప్రార్థన చేస్తుంది. అమ్మ నువ్వు ప్రార్థన చేయగానే తగ్గిపోయిందమ్మా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆడుకుంటానమ్మా అని. ఏదో యాక్టింగ్ అన్నమాట. అలాగే తల్లిదండ్రులను లేదా కుటుంబ సభ్యులందరినీ నేను బలహీనంగా ఉన్నాను, ఆరోగ్యం బాగోలేదు అని సింపతి కొట్టడానికి కొంతమంది మొహం వికారం చేసుకున్నట్టు కొంతమంది ఉపవాసం ఉన్నానని చెప్పి అందరికీ తెలియాలి. ఏమన్నా నీరసంగా కనపడుతున్నావు? నీరసంగా మీరు కనపడకుండా ఉండాలి. అసలు సామూహిక ఉపవాసం అన్నా వ్యక్తిగత ఉపవాసం అన్నా ఉపవాసం చేసేటప్పుడు ఏదో డమకా బజించి బాకా ఊదించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే నేను ఉపవాసం. ఆయన ఎవరో పేరు చెప్పడం బాగోదనుకోండి,
ఒక 40 రోజులు ఉపవాసం ఉండడానికని ఆయన ఒక గదిలోకి వెళ్తున్నాడట. ఆయన గదిలోకి వెళ్తుంటుండగా సంఘం అంతా సాగనంపుతున్నారు. నేనేదో అనుకున్నాను, ఆయన ఏమన్నా ఫారిన్ వెళ్ళిపోతున్నాడేమో, లేకపోతే సంఘం వదిలి వేరే దేశానికి మిషనరీగా జస్ట్ అలా చూశాను వీడియో. అప్పుడు జాగ్రత్తగా వింటే నాకు అర్థమైందంటే చాలా నవ్వు వచ్చింది నాకు. ఆయన ఉపవాసం చేయడానికి గదిలోకి వెళ్తున్నాడట, అందుకని సంఘం అంతా సాగనంపుతున్నారు. ఒక్కొక్కడు పట్టుకుని ఏడ్చేస్తున్నాడు, పొలోమని ఏడ్చేస్తున్నాడు. ఏం పోయే కాలం నాకు అర్థం కాలేదు. ఆయన దేవునితో గడపడానికి వెళ్తుంటే నీకెందుకు వచ్చిన ఏడిపిది? దాన్ని లైవ్ పెట్టి వీడియో తీసి అప్లోడ్ చేసి పెద్ద వైరల్ చేశారు. ఇలాంటివి చేయొద్దు. ఉపవాసం ఉంటున్నామంటే అది ఏడవలసిన సంగత. అది మనోహరమైన పండుగ. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవునికి సమీపంగా వెళ్ళడమే ఉపవాసం. ఉపవాసం అంటే సమీపంగా వసించడం, దేవునికి సమీపంగా. అసలు భోజనం ఎందుకు మానేస్తాం? ఆ భోజనం చేసే టైం ఉండాలంటే వండుకునే టైం కూడా కావాలి. వండుకోవాలనుకుంటే మరి సంపాదించుకునే అవసరం కూడా ఉంది. సంపాదించుకోవడం, వండుకోవడం, తినడం ఇవన్నీ బంద్ చేస్తే అంత టైం కూడా దేవునితో గడపచ్చు అని ఉద్దేశంతోనే ఉపవాసం పెడతారు. మరి అలాంటి ఉపవాసం చేసే సమయంలో నీకోసం ఏడడం ఏంటి, నువ్వే ఆడడం ఏంటి? అలాంటి ఫేక్ పబ్లిసిటీలు చేయకూడదు. ప్రకటన చేసాం. సాధారణంగా ఉపవాస కూటాలు అనుకున్నప్పుడు ప్రతిసారి ఒక పాంప్లెట్ డిజైన్ చేసి పెడతాం. ఎవరో ఒకరిని సేవకుని పిలుస్తాను, లేకపోతే 3 రోజులకి 3 సేవకుల్ని పిలిచే అలవాటు ఉంది మనకి. అది ఈ ఉపవాస కూడికలు ఒక ప్రత్యేకమైన కూడికలు. ఇప్పుడు నేను చెప్పాను వాక్యం, సాయంత్రం ఎవరు చెప్తారో తెలీదు, రేపు ఎవరు చెప్తారో తెలీదు. కానీ 3 రోజులు ఒక ఆయన చెప్తాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకు ఏ పబ్లిసిటీ కూడా లేదు దీనికి. పబ్లిసిటీ చేసినా పబ్లిసిటీ చేయకపోయినా వచ్చేవాళ్ళు ఎలాగో వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అనవసరమైన విమర్శలు చేయొద్దని చెప్తున్నాను. వ్రతదినము నియమించి ప్రకటన చేయండి అని సామూహిక ఉపవాస ప్రార్థన గూర్చి యోవేలులో చెప్పాడు. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన గూర్చి మన ప్రభు అయిన యేసయ్య చెప్పాడు. అంటే వ్యక్తిగత ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎవ్వరికీ చెప్పొద్దు. మా అమ్మ మరి చిన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నప్పుడు మా అమ్మతో చెప్పేవాడిని, అమ్మ నేను ఈరోజు భోజనం చేయను అని మా అమ్మకి చెప్పేవాడిని. ఇంక మళ్ళీ అడిగేది కాదు. మళ్ళీ నేను ఆకలేస్తుంది, నేను ఉపవాసం ముగించాను అనేంత వరకు ఇంకా మా అమ్మ అడగదు, ఎవరు అడగరు. సైలెంట్గా ఎక్కడికో దిక్కులకి వెళ్ళిపోతాను. ఎక్కువగా కొంతమంది పెద్ద ఇల్లులు ఉండేవి, ఒక గది ఖాళీగా ఉండేది. వాళ్ళని అడిగేవాడిని, అమ్మ మీ గదిలో నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు తాళాలు ఇవ్వండి. వాళ్ళు బయట ఎక్కడ ఉన్నప్పుడు ఆ తాళం ఇచ్చేవారు, ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. లేకపోతే బీచ్కి వెళ్ళిపోయేవాడిని ప్రార్థన చేసుకోవడానికి. పల్లెటూరులో ఉంటే సపోటా తోటలు ఉంటాయి, ఆ తోటల్లోకి వెళ్ళిపోయేవాడిని. రోజంతా దేవునితో గడిపేవాడిని. రాజమండ్రిలో ఉన్నప్పుడైతే నా రూము చాలా అద్భుతమైన రూమ్. అది ఎంత అద్భుతమైన రూమ్ అంటే నా ఫ్రెండ్స్ ఎవరో లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనాడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎదరచైన తాళం కప్పి పెట్టివ్వండి. దానికి పక్క నుంచి గ్రిల్ తీసుకుని పక్క నుంచి వెళ్తే వెనక పక్క డోర్ ఓపెన్ అవుతుంది. వెనక డోర్లోంచి లోపలికి వచ్చేసేవాడిని. ఎవరికి తెలియదు అసలు రూమ్లో ఉన్నాడా లేదా అని. పైన ఏకంగా 4 రూములు ఉంటాయి, పైనుంచి కిందకు వస్తారు ఈ పీతల మీటింగ్ పెట్టుకోవడానికి రోజుని, ఒకటితో ఎటకారాలు ఆడుకోవడానికి. బ్యాచిలర్ రూమ్స్ అన్నీ. ఫ్యాన్ తిరుగుతుందంటే తలుపు కొడతారని ఫ్యాన్ కూడా వేసుకోకుండా లైట్ వేస్తే ఆ కిటికీలోంచి కనపడుతుంది, ఆ వెలుతురు కనపడుతుంది, లోపల ఎవడో ఉన్నాడు అనుకుంటారని. ఉంటే ఏం లేదు, తలుపు కొట్టడమో లేదా వెనక నుంచి వాళ్ళకి తెలిసి దొడ్డిదారి, వెనక దొడ్డిదారి నుంచి వచ్చేసారనుకోండి, నా ప్రార్థన చేసుకునే సమయం డిస్టర్బ్ అయిపోద్ది. అలాగా చెమటలు పట్టినా సరే, గాలి ధూళి వెలుతురు లేకపోయినా సరే ఆ చీకటి గదిలోనే అలా ఉండేవాడిని. ఎందుకో తెలుసా?
యేసయ్యతో ఉండడానికి. దేవునికి స్తోత్రం. ఏడవలసిన విషయం కాదు, అది ఆనందించవలసిన సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజ కూడికను మనం ఏర్పాటు చేసుకుని ప్రకటించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినాన్న. అసలు ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి దేని కొరకు, పర్పస్ ఏంటి, ఏ విషయాల కొరకు ఉపవాసం చేశారు, ఏ విషయాల కొరకు అసలు ఉపవాసం చేయవలసిన అవసరం ఉంది అనేది మనకు తెలుసున్నా మరోసారి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో భక్తులు చేసినటువంటి ఉపవాస ప్రార్థనల్లో కొన్ని ఉపవాస ప్రార్థనలు అండ్ మనందరికీ తెలుసున్నటువంటి ఉపవాస ప్రార్థన ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం ఉందంటే దైవానుగ్రహము కొరకు ఎస్తేరు ఉపవాసం ఉంది, లేక రాజానుగ్రహం కొరకు ఎస్తేరు దేవుని సన్నిధిలో ఉపవాసం చేసింది. రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు, కానీ వెళ్ళవలసిన అవసరం ఉంది. వెళ్ళకపోతే ఇప్పుడు ఇశ్రాయేలీలకు వచ్చిన సమస్య తగ్గేది కాదు, జరిగేది తప్పేది కాదు. ఎస్తేరు గ్రంథం 4:16 నువ్వు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్న పానీయములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. 3 దినములు రాజభూషణాలన్నీ పక్కన పెట్టి రాణిగా ఉండవలసినటువంటి రాణి భూషణాలు, రాణి యొక్క ఆభరణాలన్నీ పక్కన పెట్టి రాణి అంతస్తును మరిచిపోయి విందుల వినోదాలతో తొలతూగవలసినటువంటి ఆమె అన్నపానీయాలు మాని 3 దినాలు తన ప్రజలకు వచ్చిన శోధన నిమిత్తము, ఆ శోధన నుండి తప్పించుకోవడానికి, శ్రమ నుండి కష్టం నుంచి బయటపడడానికి ఉపవాసం ఉంది. మొర్దెకైతో చెబుతుంది, నేను రాజునొద్దకు వెళ్ళి మాట్లాడడం అనేది విధి విరుద్ధము. వెళ్ళడం రాజు యొక్క మర్యాద కాదు. అలా పద్ధతి ఏంటంటే మాదీయ పారసీయుల రాజుల యొక్క పద్ధతి ఏంటంటే రాజు పిలవకుండా కట్టుకున్న భార్య కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజు దర్శనానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వ్యవహారం వేరు, రాచరిక వ్యవహారం వేరు. ఇంట్లో భార్య భర్త పిలిచినప్పుడే వెళ్ళాలి, ఆయన వేరే రూమ్లో ఉంటాడనేది తెలియదు, అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. రాజులకు అలా కాదు. రాజమందిరం వేరు, రాణి మందిరం వేరు, పిల్లలకు ఉండేటువంటి మందిరాలు వేరు, వాళ్ళకి ఇల్లులు ఎవరు క్వార్టర్స్ వాళ్ళే అన్నట్టు. ఒక దాంట్లోంచి ఒకటికి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. రాజ దర్బారులోనికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. రాజు రూములోనికి అంతరంగికులు ఉండేటువంటి ఆ లోపల భాగానికి వెళ్ళాలంటే దానికి పర్మిషన్ ఉండాలి. రాజు పిలవనిదే వెళ్ళడం లేదట. అలా వెళ్తే మాదీయ పారసీకుల యొక్క శాసనం ప్రకారం మరణశిక్ష వేస్తారట. మా ఆయనే కదా రాజుగారు అంటే ఎవరో మా ఆయన అనుకుని వెళ్ళిపోయింది అనుకోండి, చంపి పడేస్తాడు. అనుమతి లేకుండా వెళ్తే అనుమతి తీసుకుని వెళ్ళాలి. అప్పటికే 30 రోజులు బట్టి ఆమెకి అనుమతి లేదు, వెళ్ళలేదు. ఇప్పుడు దేవుని ప్రజలకు వచ్చిన సమస్య నుంచి వారిని బయటికి తీసుకురావాలంటే రాణి వెళ్ళి మాట్లాడాలి. మరి మాట్లాడాలంటే రాజు అనుమతి లేదు. దానికి ఒకటే ఒక మార్గం దొరికింది ఆమెకి, ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాసం అన్ని సమస్యలకు పరిష్కారం అండి. అంటే చాలామంది చెప్తారు ఆయుర్వేదంలో అనేక రోగాల కంట సరైన మందు ఏంటంటే ఉపవాసం అంట. ఏ ఉపవాసం? ఆయుర్వేద ఉపవాసం వేరు. ఆయుర్వేదంలో ఉపవాసం అంటే నిమ్మరసం,
తేనె కలిపి నీళ్ళు తాగుతూ రోజు గడపాలి. అది ఆయుర్వేద ఉపవాసం. విఆర్కే ఫాస్టింగ్ వేరు, వీరమానుషినేని రామకృష్ణ గారి ఫాస్టింగ్ వేరు. అందులో ఫ్యాట్ తీసుకోవాలి, 100 గ్రామ్ ఫ్యాట్ తీసుకుని నిమ్మరసం నీళ్ళతో ఉపవాసం ఉండాలి. క్రైస్తవ సాంప్రదాయ ఉపవాసం వేరు, వేరే మతాలలో కొంతమంది ఉపవాసాలు వేరు. మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనేవాడు, రే అబ్బాయిలు, నాది ఉపవాసం రా, నేనేం తినకూడదు, భోజనం చేయను ఈరోజు. లేదు, ఒక అరడజన్ అరటిపళ్ళు తింటాను, 4-5 యాపిల్ తింటాను, ఒక అరసాలు పాలు తాగుతాను, అంతే. అది ఆయనకు ఉపవాసం. ఇంకేముంది సార్, అరడజన్ అరటిపళ్ళు తిని ఒక అరడజన్ యాపిల్, ఒక 4-5 యాపిల్ తింటే ఇంక భోజనం అవసరమా? దానికి తోడు ఒక 1/2 లీటర్ పాలు తాగుతాడు సార్, అయిపోయింది ఇంకా ఆ పూట భోజనం. అంటే విమర్శించడం అని కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. అయితే క్రైస్తవ ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, నీ ఓపికను బట్టి నువ్వు ఉండొచ్చు. దానియేలు మాంసాహారం మానేశాడు. ఏదో కాస్త బ్రతకడానికి 70 ఏళ్ల ముసలోడు, 70 ఏటి ఇంకా ఎక్కువ ఉంటుంది, 70 సంవత్సరాలు చేరకాలం. ఆ ప్లస్ ఏంటంటే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు చూసుకున్నా 85-90 సంవత్సరాలు ముసలాయన. మరి ఉపవాసం ఉండడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదో కొంచెం మితాహారం తీసుకుని అతను దేవుని సన్నిధిలో గడిపాడు. ఇక్కడ ఎస్తేరు ఏం చేసిందంటే, అన్నము మానేసింది, పానీయం మానేసింది. అన్న పానీయాలు ముట్టొద్దు అంతే. నీళ్లు తాగను, అన్నం తిన్ను నేను, మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి తన తండ్రికి, తండ్రి అనే మాట అనొచ్చు, ఎందుకంటే అతనే పెంచుకున్నాడు, పెంపుడు తండ్రి. కాబట్టి అతను మొర్దెకై యొక్క సహచర్యంలో ఉన్నటువంటి యూదులందరూ సమాజ మందిరంలో పోగై 3 దినాలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశారు. రాబోతున్న కీడు నుంచి తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళ కళ్ళ ముందు ఏమీ కత్తి కనపట్టలేదు, కేవలం ఆర్డర్స్ ఒకటే వచ్చాయి. ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తికి హామానుకు మధ్యలో ఏర్పడిన వివాదం చిలుకి అది గాలివాన అయిపోయింది. అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరెవరికి స్టార్ట్ అయింది? హామానుకి మొర్దెకైకిని. గొడవ ఎలా వచ్చిందంటే, ఈయన గేట్ కాపల దగ్గర కింద ఉంటాడు, గేట్ దగ్గర కూర్చుంటాడు. మంత్రి వెళ్తున్నప్పుడు అందరూ లేచి సాష్టాంగ నమస్కారం చేస్తారు. మొర్దెకై ఎలాంటోడు అంటే, యెహోవా దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయను అంటాడు. మంత్రి గారంటే, ప్రధానమంత్రి గారంటే నాకు గౌరవమే, కానీ నేను నేలను బోర్లా పడి నమస్కారం చేయను, అలా చేయాల్సి వస్తే దేవుడికి తప్ప ఇంకెవరికి చేయను అంటాడు. వీడికి బాగా మండిపోయింది. ఏటి, ప్రధానమంత్రిని అయిన నన్నే, ఈ దేశాన్ని ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి, అప్పుడు ప్రపంచ రాజ్యం అది, రాజు తర్వాత స్థానంలో చక్రవర్తి స్థానంలో ఉన్నాడు, చక్రవర్తి తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తిని నేను, ఇలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తినికి నాకు నమస్కారం చేయడా? ఇలాంటి వాడిని ఈయన్ని చంపడం పెద్ద విషయం కాదు, ఎంత చిటికలో లేపి పాడేస్తాను. అసలు ఈడే జాతి, ఈడు ఎవరికి చెందినవాడు అంటే యూదుడటండి. యూదులు అనేవాళ్ళు ఎవరికి మొక్కరట, దేవునికి తప్ప. అలాగా కాబట్టి వాడి జాతిని లేపి పాడేస్తాను అనుకున్నాడు ఈ హామాను. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజులు వాళ్ళు కిరీటం ధరించి, ఆయుధాలు ధరించి ఆర్డర్స్ జారీ చేయడమే కానీ ఆలోచన కూడా పెద్ద ఉండదు వాళ్ళకి. అండ్ ఆలోచన మండలి చెప్పినటువంటి వాళ్ళ యొక్క మాట ప్రకారంగానే కథ నడిచిపోద్ది అంతా. సరే, రాజవంగరం ఉంది, ముద్రించుకుని నీకు తోచినట్టు చేయని చెప్పి రబ్బర్ స్టాంప్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు. ముద్రించేశారు అన్నిటి మీద, పత్రికలు అన్నిటి మీద డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్కి ఇశ్రాయేలీయుడు యూదుడనేవాడు అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఉన్న 120 సంస్థానాల్లో ఎక్కడెక్కడున్నారు వేసి పాడేయండి, ఎవరిని కూడా ఉంచొద్దు. ఒక్క మొర్దెకైని చంపడం కాదు, ఏకంగా మొర్దెకై జాతిని లేపేద్దామని మొదలుపెట్టారు ప్లాన్. ఆర్డర్స్ జారీ అయ్యాయి.
ఇంక కొద్ది రోజుల్లో వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు, వాళ్ళ ఆస్తులు కొల్లబెడతారు, దోచుకుంటారు. ఈ శాసనం బయలుదేరింది, దాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు, దాన్ని కొట్టివేసే అధికారం ఎవరికీ లేదు. దానికి పరిష్కారం దొరకాలంటే ఇప్పుడు రాజునే కలవాలి. వెళ్ళి రాజుని కలిసి రాజుతో మాట్లాడాలంటే ఎవరికీ ధైర్యం చాలదు, ఎవరికీ అధికారం లేదు. రాణి కూడా పిలిస్తేనే వెళ్ళాలనేటువంటి చట్టం కింద ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎస్తేరుకి దొరికిన ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఏం జరిగిందంటే, ఏ శాసనం అయితే యూదులకు వ్యతిరేకంగా హామాను రాయించాడో అదే శాసనము వాడికి మాత్రమే గాక యూదులకు శత్రువులైన వారందరికీ ఉరితాడుగా మారింది, వారందరికీ మరణశిక్షగా మారింది. తాము చావవలసిన రోజే యూదులు తమ శత్రువులను చంపి పగ తీర్చుకున్నారు. వారు కొల్ల సొమ్ముగా మారిపోవలసిన రోజే వారే ఇతరుల సొమ్మును కొల్లబెట్టారు. ఇదంతా ఇంత ప్రభావవంతంగా జరిగిందంటే దీని వెనకున్నది ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ సమస్య చెప్పు, ఏ విషయం నువ్వు దేవునితో మాట్లాడు, వీటన్నిటికీ పరిష్కారం దొరికే మార్గం ఉపవాసం అన్నమాట. అందుకని ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా నువ్వు కొన్నిసార్లు నాకు కొంతమంది డెడ్ లైన్ పెట్టినట్టు, అయ్యా మీరు 2 రోజులు ఉపవాస 2 రోజులు సువార్త పెట్టారు, 3 రోజులు ఉపవాసం పెట్టారు, ఈ రెండిట్లో నేను దేనికి ఓటేయాలి? ఉపవాసానికి నేను రావాలా, లేకపోతే సువార్తకు నేను రావాలా? చాయిస్ మీదే. మీరు మమ్మల్ని పనిలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తే సువార్తకు వస్తాం. మీరు చెప్పండి, సువార్తకు రమ్మంటారా, ఉపవాసానికి రమ్మంటారా అని అడిగితే నేనేం చెప్పానంటే, సువార్త కావాలితే తర్వాత నెలన్నా చేసుకుంది అని నీ అవకాశం, ముందు నువ్వు దేనికి ఓటేయాలి? ఉపవాసానికి. ఎందుకనంటే ఉపవాస ప్రార్థన ప్రతి కీడు నుంచి నిన్ను విడిపించగల శక్తివంతమైన ఆయుధము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది బాప్తిసం పొందడానికి ముందు ఉపవాసం ఉంటారు. బాప్తిసం పొందడానికి ముందు ఉపవాసం ఉండాలా ఖచ్చితంగా అంటే, ఆరోగ్యం సహకరించలేకపోతే అక్కడ ఎగ్జామ్షన్ అనేది ఎలాగో ఉంటుంది. ప్రతి రూల్ వెనక కొన్ని ఏమంటారు, దాని పేరు శాసనం వెనక కొన్ని సడలింపులు కూడా ఉంటాయి. సవరింపులు ఉంటాయి అన్నిటికీ. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డుకి రైట్ సైడ్ని వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ని వెళ్ళాలా? మనం రోడ్డు ఉందండి, రోడ్లో లెఫ్ట్లో వెళ్తామా, రైట్లో వెళ్తామా? రోడ్డుకి ఎడం ప్రక్కన వెళ్తాం. మనం ఎడం పక్కన వెళ్తున్నటువంటి తరుణంలో పెద్ద గొయ్యి ఉంది, అప్పుడు ఏం చేస్తాం? రైట్కి తీసుకుంటాం. లేదు, రూల్ అంటే రూలే. నేను రైట్కి తీసుకుంటే రూల్ని బ్రేక్ చేసిన వాడిని అవుతాను. ప్రతి రూలు కొన్ని విషయాల్లో బ్రేక్ చేయవలసి వస్తుంది. సువార్తకి వెళ్ళే ముందు ఉపవాస ప్రార్థన చేయాలి అని అంటే చెయ్యాలి తప్పకుండా. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు, నువ్వేదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నావు, అలాంటి సందర్భాలు ఉపవాసం ఉంటే కానీ బాప్తిసం ఎవరా అంటే, ఆమె 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలామె ఓపిక లేదు అండి. అప్పుడు కూడా ఉపవాసం ఉంటే తప్ప నీకు బాప్తిసం ఇవ్వన్నాం అనుకోండి, బాప్తిసం ఇచ్చే లోపల ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోద్ది. ఇంక బాప్తిసం ఇచ్చే పనే ఉండదు. అందుకని నీవు ఓపుకుంటే ఉపవాసం ఉండు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత బాప్తిసం పొందడం మంచిది. అదేమి శాసనం కాదు, అదేమి సిద్ధాంతం కూడా కాదు. అలాగే ఎవరు చేశారు అని అంటే, మనందరి మాదిరి పురుషుడైనటువంటి పౌలు చేశాడు. పౌలు ఏం చేశాడంట, 3 దినాలు ఉపవాసం ఉండి బాప్తిసం పొందడానికి ముందు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. దయచేసి అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో అతను గూర్చి ప్రభువే చెబుతున్నటువంటి
మాటలు. దయచేసి ఒకసారి 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. 9:9 చదవండి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. అన్నపానములేమియు పుచ్చుకొనకుండా ఏం చేస్తున్నాడట? 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూపు లేదు, అన్నపానీయాలు తీసుకోలేదు. అన్నపానీయాలు పుచ్చుకోవడానికి అవకాశం లేదంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి ఇంట్లో చేర్చుకున్నారు ఆయన్ని, కాబట్టి అవసరమైతే భోజనం పెడతారు. కానీ భోజనం చేయట్లేదు. 3 రోజులు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే బాప్తిస్మానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి పని ఎవరు కలిగి ఉన్నారంటే పౌలు కలిగి ఉన్నాడు. పౌలు ఇంకెక్కడా మరలా సిద్ధాంతం చెప్పలేదు. బాప్తిసం పొందువారు మారు మనసు పొందాలని చెప్పారే కానీ బాప్తిసం పొందువారు ఉపవాసం ఉండాలి అనేది లేదు. అసలు ఉపవాసం ఎందుకు పెడతామంటే బాప్తిస్మానికి ముందు ఇంకా నువ్వు కడుక్కోవలసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల చిట్టా దేవుని దగ్గర పెట్టి ఆ పాపముల యొక్క బాకీలన్నీ కొట్టేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి ఏం చేయాలట? బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. అపోస్తలుల కార్యాలు 22:16 చదవండి. అపోస్తలుల కార్యములు 22:16. నీ పాపములు కడిగి వేసుకో. గనుక తడువు చేయడం దేనికి? కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నీ పాపాలన్నీ కడిగేసుకో. బాప్తిసం పొందే ముందు ఉపవాసం ఎందుకయ్యా అంటే నీ పాపాలు కడుక్కోవడానికి, ప్రార్థన చేయడం కొరకు. బాప్తిస్మ జలాల్లోనికి దిగేంతవరకు నీ పాపం నీ మీద నిలిచే ఉంటుంది. అది ఒప్పుకోవడానికి ఉపవాసం అన్నమాట. ఉపవాస ప్రార్థనలు అనేక కారణాలు. ఎస్తేరు చెప్తుంది 3 దినాలు ఉండండి అయ్యా, నేను రాబోతున్న కీడు నుంచి తప్పించుకోవడానికి రాజును కలవబోతున్నాను. ఈ ఉన్నతమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను. ఈ పని నిర్విఘ్నంగా జరగాలంటే, ఆటంకం అనేది లేకుండా, ఏ విఘ్నములు ఏర్పడకుండా నిర్విఘ్నంగా ఈ కార్యం జరగాలంటే నా కొరకు మీరు సమాజ మందిరంలో ప్రార్థన చేయండి. పౌలు వ్యక్తిగతంగా పౌలు అనబడిన సౌలు ఎవరైతే ఉన్నారో, పౌలు సౌలు ఈ 2 పేర్లు ఆయనవే. అంటే తర్వాత మారింది ఇలా మారింది అని ఏం కాదు, ఆయన పేరే. ఆయనకి పౌలు సౌలు అనే పేర్లు ఉన్నాయి. పౌలు అనబడిన సౌలు, సౌలునే తర్వాత పౌలు అన్నారన్నమాట. ఆయన 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేనికయ్యా అంటే బాప్తిసమానికి ముందు తన పాపాలని కడుక్కోవడానికి, దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. ఎస్తేరేమో కీడు నుంచి విడుదల పొందడానికి. ప్రతి కార్యానికి కూడా ఉపవాసమే పెట్టుబడి అండి. ఏండి, నెహెమియా గ్రంథంలో నెహెమియా దేవుని సన్నిధిలో కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు అక్కడ రాయలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకయ్యానంటే ఒక ఉన్నతమైన కార్యం తలపెట్టాడు. ఆ కార్యము సఫలీకృతం కావడం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉపవాసంతో దేవుని సన్నిధిలో కొన్ని దినములను ఉంటుంది. 1:4 నెహెమియా గ్రంథంలో. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 4 వచ్చి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ముగించేసరికి అతని ముఖం ఎలా ఉందంటే చాలా విచారంగా ఉంది.
అంటే చాలా సిక్ అయ్యాడు, ముఖంలో కొంచెం తేడా కనిపించింది. బాగా ముప్పోట తిని బొగ్గలు వస్తాయి అండి. అదే బొగ్గలు గట్ట ఏమీ లేకుండా ఒక వారం రోజులు లేకపోతే నెల రోజులు లంకనాలు చేయించామనుకోండి, ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ కాస్త కొవ్వు కండ కరిగిపోయి సప్పిదోళ్ళు వచ్చేస్తాయి. అలాగా నెహెమ్యా సిక్ అయ్యాడు కొంచెం. రెండు చదవండి. రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగి ఉన్నదని నాతో అనగా. దేవునికి స్తోత్రం. ఏం రోగం ఏమి రాలేదు కదా, సిక్ అయినట్టు లేకపోతే నువ్వేదో మంచాన్ని పడినట్టు ఏ వార్త లేదు. కానీ నీ ముఖం ఎందుకు ఎలా ఉంది తెలిసిపోయింది. అతని ముఖంలో ఉన్నటువంటి ముఖ కవలికలను బట్టి రాజు గుర్తుపట్టగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే పడిపోయిన దేవుని ఆలయం మరలా కట్టబడడానికి, పడిపోయిన దేవుని మందిరపు పట్టణపు ప్రాకారాలు, దేవుని పట్టణపు ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడడం కొరకు, దేవుని ప్రజలను దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవాలని ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో తెలియదు. కొన్ని రోజులు, అది 3 రోజులు, 7 రోజుల్లో 21 రోజు, 3, 7, 21 ఇలాంటి ఉపవాసాలు 40 రోజులు. ఈ సంఖ్యలు ఉన్నాయి బైబిల్లో. ఒక దినమంతా ఉపవాసం ఉండడం. 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఎవరు 21 రోజు ఉపవాసం ఉన్నవారు? దానియేలు 21 రోజు మొర్రపెట్టాడు దేవుని సన్నిధిలో. 21 అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి అందులో? 3 ఏళ్ళు. మళ్ళీ అక్కడ 3, 7 అనే సంఖ్య కనిపిస్తుంది అన్నమాట. 3 ఏళ్ళు 21 రోజు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధానంలో. ఇలా భక్తులందరూ ఏదో ఒక కారణంతో ఉపవాసం చేస్తూనే వచ్చారు. మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం రావాలనుకున్నప్పుడు, లేక ఒక నూతన కార్యము తలపెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో ఉపవసించడం అనేది ఒక సరి అయిన పద్ధతి. కొన్నిసార్లు అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి, కానీ కొన్ని హెచ్చరికలు దేవుని దగ్గర నుండి వస్తాయి. ఇప్పుడు సాధారణంగా మధ్యాహ్నపు ఎండ చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది. వాతావరణ హెచ్చరిక వాళ్ళు చెబుతున్నారు, ఈరోజు రాత్రికి భయంకరమైన వర్షం కురిసే అవకాశం ఉంది, లేక వాయుగుండం లేకపోతే అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు అనుకోండి. 7 తెరల ముఖం. వైజాగ్ పట్టణం యొక్క సౌందర్యం అందాన్నంతటినీ హతలాకుతలం చేసినటువంటి తుఫాన్ పేరు ఏం పేరు అంటే అందరికీ గుర్తుండిపోద్ది. ఏంటది అది? ఆ తుఫాన్ పేరు హుదూద్ తుఫాన్. కొంతమందికి నోరు తిరగ ఉత్తుత్తు తుఫాన్ అంటారు. అది ఉత్తుత్తు తుఫాన్ కాదు, అది గట్టి తుఫానే. హుదూద్ తుఫాన్ ఎంత దారుణమైనటువంటి డ్యామేజ్ జరిగిందంటే, భూమి నుంచి 5-6 అడుగులు ఎత్తున్న ఏ మొక్క పాడవలేదు. భూమిపై నుంచి ఒక 5-6 అడుగులు ఎత్తు, ఆ పైనున్న చెట్లు కాలిపోయినాయి. ఒక ఆకు లేదు, కొమ్మల్లో ఉన్న పచ్చదనం లేదు, ఏమైందో తెలీదు. రేకు షెడ్లన్నీ ఎగిరిపోయినాయి. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే షెడ్ ఎగిరిపోయింది. పెట్రోల్ బంకుల దగ్గర ఉండేటువంటి బయట ఉంటాయి కదా, ఆ రేక్ షెడ్లు అన్నీ ఎగిరిపోయినాయి. అవి ఎలివేషన్లు ఎగిరిపోయినాయి. కార్ల సీట్లకి పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి ఎదర, ఆ అద్దాలు గిద్దాలు అన్నీ ఎగిరిపోయినాయి. ఏదో చూడండి, దూసిన కోడిని కాలుస్తారు చూడు, దూపుడు కూర అంటారు, దూపుడు కోళ్ళకి మొత్తం కోడిని దూసినట్టు దూసి పాడేసింది వైజాగ్ అంతా. అది కూడా విశాఖ జిల్లా మాత్రమే. అప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు విశాఖ జిల్లా అంటే ముక్కలు అయింది, కానీ అప్పుడు విశాఖ జిల్లా చాలా పెద్దది. మొత్తం దూసేసినట్టు అయిపోయింది మొత్తం అంతా. అప్పుడు మేము సహాయం చేయడానికి లేకపోతే కొంతమంది మన సహోదరులను పలకరించడానికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏంటి వాతావరణ కేంద్రం వాళ్ళు ఏం చెప్పలేదని. చెప్పారు సార్,
వాతావరణ హెచ్చరిక చెప్పారు, చాలా భయంకరమైన కని విని ఎరగని తుఫాన్ ఇది, జాగ్రత్త పడండి, సైక్లోన్ నుండి తప్పించుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు పరిస్థితి చూస్తే బాగుంది, హ్యాపీగా ఉన్నాం, మాకేంటి అనుకున్నాం. కానీ తీరా తుఫాను వచ్చిన తర్వాత తప్పించుకునే పరిస్థితి కనిపించలేదు. కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తాడు. ఆ హెచ్చరికలు చేసినప్పుడు పరిస్థితి బాగానే ఉంటుంది, ఏం కనిపించదు, ఏం తేడాలు అనిపించదు, అంతా శ్రావ్యంగా ఉంది, అంతా చక్కగా ఉంది సార్ అనుకుంటాం. కానీ ఆ ఉపద్రవం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునే స్థితి మనకు కనపడదు. ఏదైనా ఒక ఉపద్రవం వచ్చేటప్పుడు దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు అంటే, ఆ ఉపద్రవంలో నువ్వు నాశనం అయిపోవాలని కాదు. దేవుని ఉద్దేశమే ఏంటంటే వాళ్ళని తప్పించాలనే ఉద్దేశమే. దేవునికి స్తోత్రం. దానికి ఒక చక్కని ఉదాహరణ ఎవరంటే నినివే ప్రజలు. నినివే ప్రజల యొక్క దుష్టత్వమును బట్టి నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. యోనాని ప్రకటన చేయమంటే యోనా మెట్టెక్కి కూర్చున్నాడు. అసలు యోనా ఎందుకు వెళ్ళలేదు తెలుసా? చాలామంది నినివే ప్రజలు మంచోళ్ళు కాదు అలాగలాగని అంటారు. ఇది కాదు అసలు సంగతి. ఏంటంటే యోనాకి దేవుడు మనసు తెలుసు. దేవుడు నాశనం చేస్తానంటున్నాడు కానీ నాశనం చేయడు సార్. తీరా మనం వెళ్ళి చెప్తాం, అంతా చెప్పిన తర్వాత మన మాట పోద్ది అక్కడ. మనం ఎంత కష్టపడి ఎంత దూరం వెళ్ళి 40 రోజుల్లో ఈ పట్టణంకు దుర్గతి పట్టణం అని అంటాం, ఏ దుర్గతి పట్టలేదు. అప్పుడు మనం ఏమవ్వాలి? మన ఇజ్జత్ ఏమవ్వాలి? మనం అంతా అవమానం పాలైపోవాలి. ఇది ఆయన బాధ. అసలు యోనా ఫస్ట్ ఆ మొదటి స్టెప్ ఏం తీసుకున్నాడంటే తర్షీష్కి ఎందుకు పారిపోయాడు అని అంటే దేవుడు మనసు తనకు తెలిసి ఉండే వెళ్ళిపోయాడు. యోనా ఆ పట్టణం పాడవకుండా దేవుడు కాపాడిన తర్వాత ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అంటాడు. యోనా చాలా బాధపడిపోతాడు. మామూలుగా బాధపడ్డాయన 4వ అధ్యాయము యోనా యొక్క పరిస్థితి చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని అనుకున్నాడు. 10వ వచనం చదవండి, 3:10 చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏ కీడైతే చేస్తానని దేవుడు చెప్పాడో అది చేయకుండా దేవుడు మానేశాడట. అలా జరుగుతుందని ఎవరికి తెలుసట? యోనాకి తెలుసు. ఎక్కడుండగా తెలుసు? ఆయన సొంత ఊరిలో ఉంటుండగా కానీ తెలుసు ఆయనకి. దేవుడు వెళ్ళమన్నప్పుడే దేవుడు అన్నాడు, యోనా నువ్వు నినివేకి వెళ్ళు, అక్కడ 40 రోజుల్లో ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని నువ్వు ప్రకటన చేయి అనగానే సారా ఆలోచించుకున్నారు. దేవుడు అలా అన్నాడు కానీ దేవుడు ఏమన్నా చంపేస్తాడా? ఉటిదే మనం వెళ్ళి చెప్తాం, వాళ్ళు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడితే దేవుడేమో చేస్తానన్న కీడు చేయుడు, ఇదంతా మనకెందుకు సార్ అని వాడరేవుకి వెళ్ళి వాడెక్కేసి తర్షీషుకు పారిపోయాడు. వాళ్ళు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి అసలు వాడరేవుకి వెళ్ళే పనే వచ్చింది. అసలు ఈయన వాడెక్కి వెళ్ళవలసిన ఊరు కాదు అది, మామూలు రోడ్డు ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు నినివేకి. నినివేకి వెళ్ళమంటే ఈయన వాడెక్కి ఏం లేదు. నినివే అనేది ఎక్కడంటే టర్కీ దేశం. ఇజ్రాయేల్కి టర్కీకి పెద్ద దూరం కాదు. మీరు గూగుల్ మ్యాప్లో చూడండి, అంటే మొబైల్లో గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, అక్కడ ఇజ్రాయేల్ నుంచి టర్కీలోన నినివేపురము రోడ్డు ప్రయాణం చేయాలి. రోడ్డు ప్రయాణం చేయవలసిన ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏ ప్రయాణం చేశాడంటే సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఈయన చేసేది ఒకటి. ఎందుకు చేశాడంటే దేవుడు మనసు తెలిసి చేశాడు. కొంతమంది దేవుడు మనసు తెలియక తప్పు చేస్తారు.
కొంతమంది దేవుడు మనసు తెలిసి తప్పు చేస్తారు. అలాంటి వర్గంలో ఈయన ఒకడు అన్నమాట యోనా గారు. పోలే దేవుడు ఎలాగోలా కీడి నుంచి కాపాడాడు కదా, దేవునికి స్తోత్రం అంటాడా? మొహం చిన్నబుచ్చుకుని విసిగేసుకుంటున్నాడు సార్. ఇలా జరుగుతుందని నాకు అప్పుడే తెలుసు. నా దేశమందు ఉంటాను కానీ నేను అనుకున్నాను. చూడండి ఇంక ఎంత మాట అంటాడంటే 3వ వచనం చదవండి అమ్మా. 4:3 నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. సార్ వాళ్ళు బ్రతికితే నీకే వచ్చింది కొడుపు అంట. దీన్ని ఏమంటారంటే భక్తుల యొక్క సుప్నాతి బుద్ధి అంటారనమాట. భక్తుడే ఈయన మామూలుడు ఏం కాదు. దేవుని మనసు ఎరిగినవాడు, దేవోక్తి పొందినవాడు అండి. దేవుని పశ్చాత్తాపమును, దేవుని క్షమ, మనిషి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు క్షమించిన విధానాన్ని అతడు ఇముడ్చుకోలేకపోతున్నాడు. 4వ వచనంలో యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని, అసలు ఏం జరుగుతుందో పట్టణానికి ఇంకా ఆశ. కాటికాడు నక్క ఎదురు చూసినట్టు చూస్తున్నాడు ఈయన. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. 40 రోజులు దాటిపోయింది, ఇంకా ఏం చేయలేదు. ఏ సమయంలో ఏ అగ్ని గురుస్తుందో చూద్దాం. ఈయన బాధ ఏంది? సరే, ఈ యోనా గ్రంథంలో 2 రకాల పశ్చాత్తాపాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. తర్వాత యోనా కూడా పశ్చాత్తాపడేలాగా యోనాకి కూడా గుణపాఠం చెప్పాడు దేవుడు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 3 దినాల ఉపవాసము, ఈ నినివే ప్రజల యొక్క ఉపవాసము ఎంత ప్రయోజనకరమైందంటే నాశనం కావలసినటువంటి స్థితి నుంచి వారు ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఉపవాసము అటు ఇశ్రాయేలీయుడికైనా ఇత అన్యజాతి వాడికైనా. అందుకనే నేను కీడు నుంచి తప్పించుకున్న ఎస్తేరును గూర్చి చెప్పాను. వాళ్ళు యూదా జాతికి చెందినవారు. ఏంటి నినివే ప్రజలు ఎవరు అంటే పూర్తిగా దుష్టత్వంలో మునిగిపోయిన వారు. వాళ్ళకైనా సరే కీడు నుంచి తప్పించుకునే మార్గం ఎక్కడ దొరికిందని అంటే ఉపవాస ప్రార్థన. రాబోతున్న ఒక ప్రమాదాన్ని ముందుగానే దేవుడు హెచ్చరిస్తాడు. అది దేవుని వాడుక. ఎందుకు అనంటే ఆ హెచ్చరిక యొక్క ఉద్దేశం అన్నట్టుగా దేవుడు అన్నాను కాబట్టి అన్న ప్రకారంగా నాశనం చేసేయాలనేది కాదు, దేవుడు తప్పించడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నారు. ప్రభు చెబుతున్న మాట రాజుల మొదటి గ్రంథం మనం చదువుకున్న 2వ గ్రంథంలో మొదటి గ్రంథంలో మనం చదువుకున్న మాట మరొకసారి మనం చూద్దాం. రాజుల గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు. 9వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి వచనాన్ని చూద్దాం. 7వ వచనం, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో నుండి వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేస్తాను. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖం నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనుల్లోనూ చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడతారు. నేను ఏ మందిరాన్ని అయితే పరిశుద్ధపరిచానో, ఏ సన్నిధిని బట్టి మీరు గర్విస్తున్నారో అతిశయిస్తున్నారో అదే లేకుండా చేసేస్తాను. మిమ్మల్ని చెదరగొడతాను. ఒక హెచ్చరిక. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? చెదరగొట్టడానికైనా దేవుడు ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచింది? లేదు. దేవుని యొక్క ఉద్దేశం చూడండి. 9:1 చదవండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు చదువమ్మా. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన
ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను. దేవునికి స్తోత్రం. నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ ఏంటయ్యా అంటే, నీవు నా ఆజ్ఞను అతిక్రమించి, 6వ వచనం, అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞను కట్టడను అనుసరింపక, ఇప్పుడు ఈ వార్నింగ్ అన్నమాట అండి. దేవుడు ఒక హెచ్చరిక అనేది చేసినప్పుడు పరిస్థితి బాగానే ఉంటుంది. మనకి ఒక హెచ్చరిక చేయగానే ఆపద వచ్చి మీదన పడిపోదు. ఆ హెచ్చరికను మనం పట్టించుకోకపోతే అన్న ప్రకారం ఆ ఆపద వచ్చి మన మీద పడుతుంది. ఆ ప్రమాదం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక కీడు వస్తుందన్నట్టు మరి 3 బిడ్డలకు దర్శనం వచ్చింది అంటే 100% అలా చేస్తాడని కాదు, అలా చేయడనే దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరికి ఎవరికో కీడు శంకించేటువంటి ఒక దర్శనం వచ్చిందనుకోండి, మనం లెక్క చేయం. అలాంటి కళ్ళబోళ్ళు ముందు వస్తాయిలేండి. కళ్ళు దర్శనాలు అనేవి ప్రతిదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బోల్డ్ కళ్ళు వస్తాయి. వచ్చిన ప్రతి కళ్ళ కోసం ఉపవాస ప్రార్థనలు ఏం పెట్టం మనం. అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశమే లేనటువంటి స్థితిలో వేరువేరు స్థలాల్లో ఉండి వేరువేరు సమయాలలో ఒకే భావం కలిగిన కలలు కన్నారు. ఇది దేవుడు పంపిస్తున్న హెచ్చరికగా స్వీకరించవలసిన అవసరం ఉంది. కళలు నమ్మొద్దు, కళలు మనకెందుకు, కళలు మన ఒక పిచ్చోడ. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, బైబిల్లో లేదా? ప్రతి కళ నమ్మొద్దు అనేది నిజం తప్ప కళలే నమ్మొద్దు అనేది కాదు. సార్ మీకు తెలియక పాత నిబంధనలో కళల ద్వారా మాట్లాడాడు, కొత్త నిబంధనలో కళ ద్వారా మాట్లాడు అని అంటే, యోసేపుకి అండి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడా, కళలో మాట్లాడా? యోసేపుకి మరియమ్మను విడిచిపెట్టొద్దు, ఆమె ఉత్తమరాలనే సంగతి దేవుడు కల్లో చెప్పాడా, మెలకువలో చెప్పాడా? కల్లోనే చెప్పాడు. తర్వాత జ్ఞానులకి ఎలా చెప్పాడు? కళ ద్వారా చెప్పాడు. సంఘ పునాదులు ఏర్పాటు చేసినటువంటి పౌలుకి ఎలా చెప్పాడు దేవుడు? పౌలుకి ఏం చెప్పాడు? పౌలుకి కూడా కళ్ళు ఉన్నాయి, కళ్ళు వచ్చాయి, కళ్ళు రావని కాదు. అపోస్తుల కార్యముల గ్రంథము రాత్రికాల సమయంలోనంట ఆయనకి కళ వచ్చిందంట. ఆ కళలో దేవుడు చెప్తున్నాడంటే, ఏమేమి చెప్తున్నాడంటే, మొదటి కళ చెప్తాను. మొదటిది ఎప్పుడంటే 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి మరలా 27వ అధ్యాయము 27వ అధ్యాయము 24వ వచనమా? నీవు కైసరు ఎదుట నిలవలసినదని ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమవుచున్న వారందరినీ. 23వ వచనం. నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా పౌలా ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమవుచున్న వారందరికీ. ఎప్పుడు వచ్చి దూత ప్రత్యక్షమయ్యాడు? రాత్రి వేళ. రాత్రి వేళ డైరెక్ట్గా వచ్చాడేమో అనుకుందాం. ఇక్కడేమన్నాడు? 16వ అధ్యాయంలోనే దర్శనం వచ్చిందట. ఎప్పుడు వచ్చింది దర్శనం ఈయనకి? రాత్రి వేళ దర్శనం వచ్చింది. అంటే కళ్ళలో దర్శనాలు అనేవి వస్తాయా? కొత్త నిబంధనలో రావా? మరి ప్రకటన గ్రంథం అంతా దర్శనాలే కదా సార్.
దర్శనాలే కదా ప్రకటన గ్రంథం అంతా. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. వచ్చిన ప్రతి కళ నమ్మొద్దు, వచ్చిన ప్రతి కళను కొట్టేయొద్దు. ఎవరికైనా కళ వచ్చిందంటే నాకు ఇలా ఒక కీడు రాబోతుందని అంటే కొట్ట అవతల పారేయొద్దు. అలాగని చెప్పి దాని గురించి ఊరిక ఆలోచించేయొద్దు. భయపడవలసిన పని లేదు. ఒక ఆపదను గూర్చిన వచ్చిన కళలన్నీ దేవుడు పంపించినవి కాదు, వచ్చిన కళలన్నీ సైతాను పంపించినవి కాదు. కొన్నిసార్లు దేవుడు చూపిస్తాడు, కొన్నిసార్లు సైతాను చూపిస్తాడు. అయితే దేవుడి నుండి వచ్చింది ఎలా ఉంటుందని అంటే మీరు ఎప్పుడు గుర్తుపట్టవలసిన విషయం ఏంటంటే దేవుడి నుండి వచ్చింది ఎప్పుడు కూడా సాదృశ్య రూపకంగా ఉంటుంది. ఈ ఎవడాడు ఫరో రాజుకి కళ వచ్చింది. ఎలా వచ్చింది? ఫరో రాజుకి కళ వచ్చింది. 7 సంవత్సరాలు కరువు వస్తుందని, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుందని ఏమన్నా 3D ఫిక్చర్లో చూపించాడు ఆ దేవుడు. ఎలా చూపించాడు? సమృద్ధిగా పంట పండుతుంది అనడానికి పుష్టి కలిగిన 7 ఎన్నెలు, పుష్టి కలిగిన 7 ఆవులు, నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది అనేటువంటి ఆ భావం చెప్పాడు కదా యోసేపు. ఎవరికి? పానదాయకుల అధిపతికి. ఏం చెప్పాడు దేవుడు? ఒక సాదృశ్యం చూపించాడు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు కళల ద్వారా సాదృశ్య రూపకంగా మాట్లాడతాడు. అది గుర్తుపట్టాలి. రెండోది ఏంటనంటే సైతాను కూడా సాదృశ్యం చూపించవచ్చు. కానీ కళ వచ్చినప్పుడు అది దేవుని నుండి వచ్చిన కళ అయితే ఎలా ఉంటుంది తెలుసా? హృదయంలో భయము, ఆందోళన, కలవరం ఉండదు, కానీ ఏదో ఒక తెలియలేనటువంటి భావన కలుగుతుంది. సైతాన్ నుంచి వచ్చిన కళ అనుకోండి, మొత్తం నువ్వు బెంబేలెత్తిపోయి కలవరపడిపోయి మొత్తం ఏడ్చేస్తూ ఉంటావు. ఎవరో నీ సమీప బంధువు చచ్చిపోయినట్టు, వాడిని కొట్టేసి ఎక్కడో పాడేసినట్టు నువ్వు ఎక్కి గుండెలు అదిరిపోయేలా ఏడుస్తూ ఉంటావు. నిన్ను కలలో భయపెట్టేదేమో సైతాను, కలలో నిన్ను హెచ్చరించేదేమో దేవుడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు దేవుడు మాట్లాడే విధానం అనేటువంటి ప్రసంగంలో ఎంతో క్లియర్గా చెప్పారు. వచ్చిన ప్రతి కళ నమ్మొద్దు. నమ్మకుండా ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఇంక అలాగే నెరవేరుతుంది అనుకోవద్దు. అలా నెరవేరకూడదని కీడును కొట్టి పారవేయడానికి ఉపవాస ప్రార్థన అన్నమాట. దేవునికి స్తోత్రం. సార్ మనం దాన్ని క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవుతుందంటే మరి పాపిష్టి జనాంగం, దుర్మార్గులైనటువంటి నినివే ప్రజలే వారు పశ్చాత్తాపడితే దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా కీడును కొట్టేశాడు కదా. మరి అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటాడు యోనా గారు. మరి నీకెందుకు తెలియపోవాలి? ఏ కీడు రాబోతుందన్న సకల కీడులు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కొట్టి అవతల పారేస్తామంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో నీ ఆస్తి కోల్పోతావు అనే దానికంటే గొప్ప కీడు ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని కోల్పోతావు అనేది అత్యంత బాధాకరమైన విషయం. సహవాసాన్ని, సంఘాన్ని విడిచి వెళ్ళడం కంటే దానికంటే ముందు చచ్చిపోవడమే మేలు అండి. దేవుణ్ణి విడిచిపెట్టే కంటే, సహవాసాన్ని, సంఘాన్ని, సత్య దర్శనాన్ని వదిలే కంటే దానికంటే 1 గంట ముందు దేవుడు తీసుకెళ్ళిపోతే హ్యాపీగా నువ్వు సత్యంలో ఉండే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప ఇశ్రాయేలీలకు గర్వకారణం ఏంటయ్యా అంటే వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యెరూషలేములో మందిరమేనట. యెరూషలేములో ఉన్న మందిరము ఇశ్రాయేలీలకు ఘనతకు కారణం. ఓ ఇశ్రాయేలీలారా, మీ ఘనతకు కారణమైన మందిరాన్ని నేను లేకుండా చేస్తాను మీరు ఈ తిరుగుబాటు స్వభావాన్ని ప్రదర్శిస్తే అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలన్నిటిలోకెల్లా మనకున్న దేవుని యొక్క కృప లేక దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటి అని అంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్న సంఘంలో దేవుడు మనల్ని పెట్టడమే మనకు దేవుడిచ్చిన భాగ్యము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమీ ఆర్కెస్ట్రా మ్యూజిక్లు లేకపోతే మంచి మంచి ఏసీ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ సత్యవాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ తరంలో దేవుని ప్రణాళిక కొరకు
సాయశక్తులా ప్రయాసపడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సమృద్ధి అయిన వాక్యం దొరికే స్థలంలో పెట్టాడు దేవుడు. దీనిని పోగొట్టుకోవడం ఎంత దురదృష్టకరమో చూడండి. కొంతమంది చాలా సిల్లీ రీజన్స్, సహవాసం నుంచి దూరం అవ్వడానికి వాళ్ళు చెప్పే చాలా సిల్లీ రీజన్స్ ఎలా ఉంటాయంటే, మమ్మల్ని పాస్టర్ గారు గుర్తించట్లేదండి, మమ్మల్ని సహోదరులు గుర్తించట్లేదండి. ఏం గుర్తించాలి నిన్ను? అసలు గుర్తింపు కోసం వచ్చావా, దేవునితో గడపడానికి వచ్చావా? మాకంటూ ఒక స్టేటస్ ఉండాలండి సంఘంలో, మాకు లెవెల్ ఉండాలి. మాకు లెవెల్ లేకుండా మమ్మల్ని కూడా సాధారణంగా చిన్నచూపు చూస్తే ఎలాగా? ఈ అహంభావం అతిశయంతో ఉన్నవాడు సహవాసంలో కొనసాగలేడు. కొంతమంది భార్యకు భర్తకు విడాకులు ఇచ్చేటప్పుడు అనుకుంటారు, ఈమెను విడిచిపెట్టేసి వేరొక ఆమెను చేసుకోవాలి, వీడిని వదిలేసి వేరొకరిని చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ నిజంగానే వదిలిపెట్టి ఇంకొకరిని చేసుకుని వీడికంటే పెద్ద దెయ్యంగడి తగిలితే ఏం చేస్తావు? అప్పుడు ఏం చెప్పగలం సార్? తెగదెంపులు చేసుకునే మనసు, ఈ తెంపరితనం అనేది ఉండకూడదు. రావోరేవో ఒక అడిగేసాం, ఇంక అలా ముందుకు సాగుదాం అని ఓర్చుకునే స్వభావం ఉన్నవాడు ఎక్కడన్నా ఓర్చుకుని ఎక్కడన్నా ఇముడ్చుకోగలుగుతాడు. ప్రతి చిన్నదానికి నేను తెంపుకుని పోదాం, ఈ చర్చి కాదు 100 చర్చిలు సార్ మాకు, ఇదేనా మన పరలోకాన్ని తీసుకెళ్తే? ఏ చర్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. పరలోకానికి తీసుకెళ్ళేవాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సింహాసనానికి యోగ్యునిగా చేయడానికి, నీకు ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టడానికి రకరకాల చోట్ల దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. నేను యేసయ్యను తెలుసుకోవడానికి, భక్తి జీవితానికి ఒక పునాది వేయడానికి నన్ను ఒక సంఘంలో పెట్టాడు దేవుడు. ఈ తరంలో దేవుని ప్రణాళిక తెలియజెప్పడానికి అంతకంటే శ్రేష్టమైన స్థలానికి దేవుడే నడిపించాడు. నా ఆత్మీయ తల్లికి నేను దూరం అయిపోవడం చాలా బాధ. ఆవిడ నుంచి దూరం అవ్వడం నాకు బాధే. కానీ దూరం అయిన తర్వాత ఎక్కడ వెళ్ళాను అని అంటే, ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగిన ప్రవక్త దగ్గరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. మా ఆత్మీయ తల్లి చాలా కాలం దుఃఖపడింది నా విషయంలో. ఒకసారి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను వెళ్ళి ముందు నాతో గడపడం కాదు, నీ ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళి సమాధాన పడరా, ఆమె దుఃఖంతో ఉంది, వెళ్ళు అని దేవుడు హెచ్చరిస్తే అక్కడికి వెళ్ళాను. వెళ్తే నాతో మాట్లాడలేదు ఆమె. మొహం అటు తిప్పుకున్నారు. అటు తిప్పుకుంటే అటు కూర్చున్నాను వెళ్ళి, ఇటు తిప్పుకుంటే ఇటు కూర్చున్నాను వెళ్ళి. ఓ పూటంతా ఆమె పాదాల దగ్గర కూర్చున్నాను. అమ్మ ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయండి రా? రక్షణ పొందావు, ఎక్కడికో పోయావు నువ్వు, అయినా వెళ్ళడం కాక వెళ్ళడం, ఎలాంటోడి దగ్గరికి వెళ్ళావు, 2-3 పిల్లలు ఉన్నాయంటే అలాంటోడి దగ్గరికి వెళ్ళావు నువ్వు అని ఆమె చాలా కోపంగా కటువుగా చెప్పారు. కటువుగా చెప్తే నేను చిన్న నవ్వి, అమ్మ మీరు ఒక పక్క విన్నారు కదా, ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్తాను. నేను ఎందుకు వెళ్ళానో, ఆయన దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో నేను చెప్తాను, కొంచెం ఓపికగా వినండి అని బతిమాలుకుంటే, సరే చెప్పరా అన్నారు. 2 గంటల సేపు చెప్పాను. అంతా అయిపోయాక ఏమన్నారు తెలుసా మా అమ్మగారు? ఒరే, నా దగ్గర నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ మంచి గురువు దొరికాడురా నీకు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేవునికి స్తోత్రం. వారం తప్పు వారం ఏదో సందర్భంలో నా కోసం ఎవరినన్నా తిట్టాలనుకోండి, ఎవరన్నా హెచ్చరించాలనుకోండి, రే దాసు ఉండేవాడురా, తెల్లవారుజామున లేచిపోడు, 3 గంటలు లేచిపోడు, నాతో పాటు ప్రార్థన చేసిపోడు. మొత్తం ప్రతిసారి అదే క్యాసెట్. నేను వెళ్తే అప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు దాసాన్ని అంటే నువ్వేనా? నేనేరా. నా గురించి ఎలా తెలిసిన? అమ్మగారు చాలాసార్లు చెప్పారు నీ కోసం, అంత ప్రేమ నేనంటే. కానీ అలాంటి చోట నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడ పెట్టాడంటే కావాలని ఒక శ్రేష్టమైన స్థలంలో నన్ను పెట్టాడు. ఆవిడ కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు ఆఖరి సమయంలో. దేవునికి స్తోత్రం. అంతేగాని చిన్న చిల్లర కారణాలకి, చిలిపి పనులకి సంఘాన్ని, సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు.
ఒకటే పెట్టుకోవాలి. ఎలాంటి పెట్టుకోవాలంటే నీ పక్కనోడికి నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఈరోజు వస్తుంది రేపు పొద్దున అన్నదమ్ములు అనుకున్న తర్వాత ఒక ఇంట్లో ఇబ్బందులు రావా? అండ్ పళ్ళుని నాలుక కలిసి ఒకే చోట ఉంటాయి. వీటికి వాటికి ఫెలోషిప్ చాలా దగ్గరగా ఉంటుంది, అవునా కదా? పళ్ళు ఎక్కడుంటాయి? నోట్లో. నాలుక ఎక్కడుంది? నోట్లో. రెండు ఒక చోటే ఉంటాయి. రెండిటికి చాలా విడదీయరాని సంబంధం ఉంది. కానీ అప్పుడప్పుడు అండి ఈ నాలుక పళ్ళ కింద పడింది అనుకోండి, ఏమవుతుంది? నాలుక కూడా చిన్నదేం కాదు. ఏరా నన్ను మాటిమాటికి కరిసేసి గాయపరుస్తున్నావు అని చెప్పి కొంతమంది నాలుగుతో పళ్ళు తోసుకొని తోపుడు పళ్ళు ఎదరకొచ్చేస్తాయి. పళ్ళు వచ్చే సమయంలో తోసారనుకోండి, ఏమవుతుంది? ఎత్తిపళ్ళు వచ్చేది. పళ్ళు స్టేజ్ మార్చే శక్తి నాలుగుకు ఉంది. అంతేకాదు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ పళ్ళు ఓడగొట్టించే శక్తి కూడా నాలుగుకు ఉంది, అవునా? ఎవరో చెప్పారు ఈ మాట. ఎవరు చెప్పారంటే మదనపల్లి రాజశేఖర్ గారు చెప్పారు. పళ్ళుకి నాలుగుకి గొడవ వచ్చిందంట. ఒకదాన్ని నేనంటే గొప్ప, నేను గొప్ప అని గొప్పలు చెప్పుకున్నావు. రే నాలుక, బుద్ధి లేని నాలుక, నువ్వు ఒక్కదానివే, మేము 36 మంది ఉన్నాం, మాకు 36 ఉన్నాయి పళ్ళు, మా బ్యాచ్ పెద్దది, నువ్వు ఒక్కడివే, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే నాలుక బాగా మండిందంట. చూడు నా తడాక ఏదో చూపెడతానని చెప్పి రోడ్డు అంటే వెళ్ళి పచ్చి బూతులు తిట్టిందంట నాలుక. ఆడొచ్చి పళ్ళు మీద గుద్దాడంట. ఎదర చెట్టు కదిలిపోయిందంట. అప్పుడు చెప్తుందంట నాలుక, చూసావా నా తడాక అని అండి. అలా అది ఊరికి ఆయన కథ చెప్పారు నవ్వించడానికి. అలా జరుగుతుందా అంటే జరగదు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, నాలుక కింద, పళ్ళు కింద నాలుక ఎన్నోసార్లు పడి గాయం అయిందని చెప్పి నాలుక పీక్కున్నావా, పళ్ళు పీక్కున్నావా? పళ్ళు పీక్కోలేదు, నాలుక పీక్కోలేదు. అన్న ఎంత పని జరిగిపోయింది అని నేను చాలాసార్లు కొరికేసుకున్నాను, నాలుక కరిసేసుకున్నాను. ఒక్కోసారి పడిపోద్ది. ఎంత నొప్పో ఆ రోజంతా, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది నొప్పి, చాలా బాధ. అలాగని నాలుక సీమ్ పట్టదు. దేవుడు అలా హీల్ అయిపోవాలకి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. శరీరంలో అదొక భాగం అది. అలాగే ఒక సహోదరుడు వల్ల నీకు గాయం కలిగింది, బాధ కలిగింది అనుకున్నప్పుడు ఇంక నేను చర్చికి రాను, అలాంటి వాళ్ళు కూర్చున్న చర్చిలో నేను కూర్చోనంటే రేపు పొద్దున్న ఇలాంటి వాడే పరలోకం వస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? అలాంటి వాడు ఉన్న పరలోకంలో నేను ఉండను అని చెప్పి పాతాలను వెళ్ళిపోతావు. అప్పుడు నీ అంత బుద్ధిహీనుడు ఇంకెవడో ఉండడు. పాస్టర్ గారు ఎలాగన్నా ప్రతిదానికి నన్నే పాయింట్అవుట్ చేస్తున్నాడు, ప్రతిదానికి నన్నే విమర్శిస్తున్నాడు. ఒకడు అన్నాడు కదా, సంఘం మానేసినోడు ప్రతి వారం నాకే చెప్తున్నాడండి వాక్యం. ఎంత భాగ్యం రా బాబు! ప్రతి వారం ఎవరికో గోళ్ళకి చెప్పట్లేదు, నీకే తగులుతుంది కదా, సంతోషించు, నువ్వు మార్చుకో. లేదు ఈ బాధ తప్పించుకోవాలంటే చర్చి మానేయాలి. నీ కర్మ అంతే, దానికి ఏం చెప్తావు? ఇంకా అంత సూటిగా వాక్యం నీకే తగులుతుందంటే అంటే నువ్వు మార్చుకోవాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెనకటి జరిగిన విషయమే ఇది. నేను డేట్లతో సహా చెప్పొచ్చు, కానీ పేర్లు డేట్లు చెప్పను, స్థలాలు కూడా చెప్పను. చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ అన్నాడంట, అననీయ సప్పీరాల గురించి చెప్తున్నాడంట. వెంటనే ఒకడు లేచాడంట, ఒక ఆయన లేచి అన్నాడంట, ఇప్పుడు తేలాలి నాకు, ఇక్కడ అననీయ సప్పీరాలు ఎవరు? ఇందుకే ఆయన బాధ ఏంటంటే పాస్టర్ గారు ఆయన్నే అంటున్నాడని భయం. ఏదో ఉంటుంది అలాంటి వ్యవహారం, పాత వ్యవహారం. ఏదో పాతకాలం బాధ ఏదో ఉంది. ఇప్పుడు అననీయ సప్పీరాలు ఈ గొడవ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందంట. పెద్ద ఆయన తగు తీర్చడానికి కూర్చుంటే పెద్ద ఆయన అన్నారంట, బాబు ఇదే విషయం కానీ నా దగ్గరికి వచ్చిందనుకో, ఒకవేళ అననీయ సప్పీరాలు బుద్ధులు నాలో ఉన్నాయేమో నేను చూసుకుంటాను తప్ప ఇలా గొడవ పెట్టనన్నారట పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం. తాను చూసుకునే పరిస్థితి ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఈ అతిశయ కారణమైన సహవాసంలోంచి నువ్వు వెళ్ళిపోవు. దేవునికి స్తోత్రం. చెదరగొట్టబడే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేయడంలో
కీలకమైనటువంటి భాగం ఏంటంటే స్వపరీక్ష చేసుకోవడమే ఈ ఈ సమస్యకు పరిష్కార మార్గం అన్నమాట. మరలా చెప్తాను. కీడు రాబోతుందని యోనా ప్రకటించినప్పుడు నినివే ప్రజలు అన్నం మానేసి నీళ్ళు మానేసి నిరాహార దీక్ష చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే తమ క్రియలు మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. నీళ్ళు తిండి మానేస్తే సరిపోదు. నీకు దేవుడిచ్చిన భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి ఏ దుష్ట లక్షణం నీలో ఉందో దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయత్నంలో నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు తాను తలపెట్టిన కీడు చేయడం మానేస్తాడు. అంతే. దేవుడు బెత్తం పట్టుకున్నాడు కొట్టడానికి. నువ్వు సరి అయిపోతే ఎందుకు కొడతాడు ఆయన? కొట్టడు కదా. సరి అవ్వడానికే ఈ ఉపవాస కూటాలు. చాలా సీరియస్గా తీసుకోండి. మాకేమొచ్చిందండి, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. నిన్ను కానీ మాయ ఆవరించింది అనుకోండి. ఏ మాయ? సైతాన్ గాడి మాయ నిన్ను ఆవరించింది అనుకోండి. నిష్కారణమైన కారణాలు చెప్తావు. తర్వాత అనిపిస్తుంది, చిచ్చి నేనెంత సిల్లీ రీజన్కి బలి అయిపోయినట్టు గురి అయిపోయానేంటి, నేనెంత అవివేకంగా ఆలోచించానేంటి, నేనెంత బుద్ధిహీనంగా ఆలోచించానేంటి, నాకెందుకు ఎలాంటి ఆలోచన వచ్చిందని నీ మీద నీకే అసహ్యం వస్తుంది. దుష్టుడు నీ మనసును ఆవరించినప్పుడు అలా ఉంటుంది. దుష్టుడు నిన్ను ఆవరించినా నీ అంతటి నీకు దుర్బుద్ధి పుట్టిన సహవాసం నుంచి నువ్వు దూరం అయ్యే ప్రమాదాలు నీకు ఏర్పడతాయి కనుక ఇశ్రాయేలీయులు తమకి దేవుడిచ్చిన ఆధిక్యత గౌరవము ఆయన మందిరమే. ఆ మందిరం నుండి వాళ్ళు వెలగొట్టబడ్డారు. ఆ మందిరమే లేకుండా అయిపోయింది. ఇక్కడ దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన గౌరవం ఏంటంటే సత్యమునకు స్తంభమైన ఆధారమైన సంఘంలో దేవుడు నిన్ను పెట్టడం. నీకు దేవుడిచ్చిన ఆధిక్యత, దాని నుంచి దూరం కావద్దు. ప్రభా, ఎలాంటి పరిస్థితులైనా నేను తొట్రెళ్ళకుండా జీవించడానికి నీ కృప నాకు ఇవ్వని అడుక్కుందాం. మనలో ఉన్నటువంటి తొట్టుపాట్లన్నీ, తొందరపాటు తనమంతా తొలగించమని ప్రార్థన చేసుకుందాం. ఏ కీడు నా దరికి రాకుండా, సంఘానికి కానీ, సహవాసానికి కానీ, మందిరానికి కానీ ఏ కీడు రాకుండా నీ కాపుదల ఉంచు నాయనా అని కీడులన్నీ కొట్టివేస్తూ ప్రార్థన చేద్దాం. విజయం తథ్యం. దేవుని కార్యం మనం చూడగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా.